కంపెనీస్ యాక్ట్లో వచ్చిన రీసెంట్ అమెండ్మెంట్స్ రిలేటింగ్ టు పెనాల్టీస్ అండ్ ఫైన్స్. అయితే ఈ పెనాల్టీస్ అండ్ ఫైన్స్లో లాస్ట్ వీడియోలో మనం ఒక 10 సెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఈ సెషన్లో వచ్చేసి అనదర్ 10 సెక్షన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ సెక్షన్ ఏంటి అంటే సెక్షన్ 68 సబ్సెక్షన్ 11 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. ఈ సెక్షన్ 68 దేని గురించి అంటే బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి. అయితే ఒక కంపెనీ తన షేర్స్ని తను మళ్ళీ తిరిగి బై చేసుకోవడాన్ని బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ అనే ప్రొసీజర్ అంటారు. అయితే ఈ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది ఏ సోర్సెస్ నుంచి చేయాలంటే ఫ్రీ రిజర్వ్స్, సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్, ప్రొసీడ్స్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ఎనీ షేర్స్ ఆర్ అదర్ స్పెసిఫైడ్ సెక్యూరిటీస్, ఈ 3 సోర్సెస్ని మాత్రమే వాడాలి దేనికి, బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్కి. అండ్ నెక్స్ట్ ఇది ఆ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ అనే ఆ షేర్స్ అన్నీ ఫుల్లీ పేడప్ ఉండాలి. అండ్ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్కి చేయడానికి బోర్డ్ రెజల్యూషన్, అదే 10% ఆఫ్ ద షేర్స్ బైబ్యాక్ చేయడానికి బోర్డ్ రెజల్యూషన్ సరిపోతుంది. వేర్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10% అండ్ లెస్ దెన్ 25% అయితే మనకు స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. అండ్ ఈ బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ చేయాలి అంటే మనకు ఏది లోన్స్ సెక్యూర్ లోన్స్ కానీ అన్సెక్యూర్ లోన్స్ కానీ అది డెట్ ఈక్విటీ రేషియో అనేది 2:1 ఉండాలి. ఈ మనం బైబ్యాక్ ఆఫ్ సెక్యూరిటీస్ అనేది ఆఫర్ చేసిన తర్వాత వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ చేసేయాలి ప్రాసెస్ని. అండ్ నెక్స్ట్ ఈ ఒకవేళ స్పెషల్ రెజల్యూషన్ కనుక పాస్ చేసినట్లయితే ఆ స్పెషల్ రెజల్యూషన్లో ఎక్స్ప్లెనేటరీ స్టేట్మెంట్ ఉండాలి. అందులో ఫుల్ డిస్క్లోజర్స్ అబౌట్ ద బైబ్యాక్ అనేది క్లియర్గా ఉండాలన్నమాట. ఓకే, బైబ్యాక్ చేసిన తర్వాత అది ఫిజికల్ సెక్యూరిటీస్ని కనుక బైబ్యాక్ చేస్తే వితిన్ 7 days ఆఫ్ బైబ్యాక్ కంప్లీట్ చేసిన తర్వాత కంప్లీట్గా షేర్ షేర్స్ని డిస్ట్రాయ్ చేయాలన్నమాట. ఈ కండిషన్స్ని అంటే ఈ సెక్షన్ 68లో సెక్షన్ 1 నుంచి సెక్షన్ 68 సబ్సెక్షన్ 1 నుంచి 10 వరకు ఉన్న కండిషన్స్ ఈ సబ్సెక్షన్లో చెప్పినవి ఇవన్నమాట. వీటిని కనుక కంప్లై చేయకపోయినట్లయితే మనకు పెనాల్టీ ఏముంది ఇప్పటి వరకు. ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ not less than 1 lakh, it may extend to 3 lakhs. In case of officers in default, imprisonment may extend to 3 years and fine not less than 1 lakh, it may extend to 3 lakhs or with both. అయితే రీసెంట్ ఇప్పుడు ఈ సెక్షన్ 8 సబ్సెక్షన్ 11లో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ నాట్ లెస్ దెన్ 1 lakh, it may extend to 3 lakh rupees. Officers in default, fine not less than 1 lakh, it may extend to 3 lakh rupees. అది ఇక్కడ ఇందులో ఉన్న చేంజ్ ఏంటి అంటే ఇంప్రిజన్మెంట్ టు ద డిఫాల్టింగ్ ఆఫీసర్స్ అనేది ఒమిట్ చేశారు. మనకు సెక్షన్ 71 సబ్సెక్షన్ 11 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ఇది మనకు డిబెంచర్స్ గురించి ఉంటుంది. డిఫాల్ట్ ఇన్ కంప్లయన్స్ విత్ ఆర్డర్ ఆఫ్ NCLT ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఇన్సఫిషియంట్ అసెట్స్ ఫర్ లయబిలిటీ ఆఫ్ డిబెంచర్స్ ఆర్ రిడెంప్షన్ ఆఫ్ డిబెంచర్స్. ఓకే, అయితే ఈ సెక్షన్ 71లో ఏముంది అంటే ఒక కంపెనీ డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ కన్వర్టబుల్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తున్నట్లయితే స్పెషల్ రెజల్యూషన్ పాస్ చేయాలి. అండ్ డిబెంచర్ హోల్డర్స్కి ఓటింగ్ రైట్స్ ఉండొద్దు. ఒక డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ అనేది క్రియేట్ చేయాలి. డిబెంచర్ రిడెంప్షన్ రిజర్వ్ని ఓన్లీ డిబెంచర్స్ రిడీమ్ చేయడానికి మాత్రమే వాడాలి. ఒకవేళ డిబెంచర్ హోల్డర్స్ మోర్ దెన్ 500 ఉంటే కనుక డిబెంచర్ ట్రస్టీని అపాయింట్ చేయాలి. డిబెంచర్ ట్రస్టీ అనేవాడు ఏం చేయాలి అంటే మనకు డిబెంచర్ హోల్డర్స్ యొక్క ఇంట్రెస్ట్ని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఓకే, కంపెనీ అనేది ఇంట్రెస్ట్ టు ద డిబెంచర్ హోల్డర్స్ ఇన్ కేస్ ఆఫ్ రిడెంప్షన్ ప్రిన్సిపల్ అమౌంట్ అన్నీ క్లియర్గా పేమెంట్ చేస్తూ ఉండాలి. ఒకవేళ ఇలా చేయనట్లయితే మనకు ఈ డిబెంచర్ ట్రస్టీ అనేవాడు ఇది ట్రిబ్యునల్లో పిటిషన్ వేయచ్చు. ఒకవేళ ఆ పిటిషన్ కనుక వ్యాలిడ్ అనుకుంటే NCLT అనేది కంపెనీకి ఆర్డర్స్ ఇష్యూ చేస్తుంది. ఆ ఆర్డర్స్ని కనుక కంపెనీ కంప్లై చేయకపోయినట్లయితే మనకి ఎర్లియర్గా ఉన్న పెనాల్టీ ఏంటి అంటే ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ ఇంప్రిజన్మెంట్ మే ఎక్స్టెండ్ టు 3 years, ఫైన్ నాట్ లెస్ దాన్ 2 lakh rupees, ఇట్ మే ఎక్స్టెండ్ టు 5 lakhs ఆర్ విత్ బోత్. ఇది కంపెనీకి లేదు, ఓన్లీ డిఫాల్టింగ్ ఆఫీసర్స్కి మాత్రమే ఉంది పెనాల్టీ. అయితే ఆ పెనాల్టీని ఇప్పుడు ఏం చేశారంటే ఒమిట్ చేశారు. దిస్ ఇస్ ద అమెండ్మెంట్. ఓకే, డిఫాల్టింగ్ ఆఫీసర్స్కి పెనాల్టీ ఉండదు. thus only residual penalty will be imposed. Section 86 subsection 1 of the Companies Act 2013 ఈ సెక్షన్లో ఛార్జెస్ గురించి డిస్కస్ చేస్తారు. ఛార్జెస్ ఏంటంటే ఒక కంపెనీకి ఫండ్స్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కంపెనీ యొక్క అసెట్స్ని కానీ కంపెనీ ప్రాపర్టీని కానీ మనకు
ప్లెడ్జ్ కానీ హైపోతికేషన్ కానీ చేసి సోర్సెస్ని అవైల్ చేసుకోవచ్చు. అలా ఈ కంపెనీ అసెట్ని ప్రాపర్టీని ప్లెడ్జ్ కానీ హైపోతికేషన్ చేసినప్పుడు ఆ అసెట్స్ అనేటి మనకు ఛార్జ్ చేయబడతాయి. ఆ ఛార్జ్ని మనం ఇది ఆర్ఓసికి రిజిస్టర్ చేయాలి వితిన్ 300 డేస్. ఇది మన ఈ కంపెనీస్ అమెండ్మెంట్ ఆర్డినెన్స్ రూల్స్ 2019 కంటే ముందు కనుక ఈ ఛార్జ్ క్రియేట్ చేసిన ఇది అసెట్స్ ఛార్జ్ చేయబడినట్లయితే వితిన్ 300 డేస్. ఇన్ కేస్ లాటర్ ఆన్ అయితే వితిన్ 60 డేస్. ఈ ఛార్జెస్ గురించి మనం సపరేట్ వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఇన్ కేస్ ఈ ఛార్జెస్ గురించి కనుక ఈ చెప్పిన సెక్షన్ 86లో చెప్పిన వాటి గురించి కంపెనీ కనుక కంప్లై చేయకపోయినట్లయితే పెనాల్టీ ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ నాట్ లెస్ దెన్ 1 lakh rupees బట్ మే ఎక్స్టెండ్ టు ₹10 lakhs అండ్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్ వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ మే ఎక్స్టెండ్ టు 6 months. ఫైన్ నాట్ లెస్ దెన్ 25,000 ఇట్ మే ఎక్స్టెండ్ టు 1 lakh or with both. The amendment in this subsection is ఇది ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి ఇంప్రిజన్మెంట్ తీసేశారు. అండ్ నెక్స్ట్ నాట్ లెస్ దాన్ ఇట్ మే ఎక్స్టెండ్ టు అనేది అది ఏం లేకుండా ఓవరాల్ లంసమ్ పెనాల్టీ ఏంటి అంటే కంపెనీకి 5 lakh rupees. ఆఫీస్ కమింగ్ టు ద నెక్స్ట్ సెక్షన్ 88 subsection 5 of the Companies Act 2013. Default in maintaining register of members or register of debenture holders. Okay, అయితే every company రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్ అండ్ రిజిస్టర్ ఆఫ్ డిబెంచర్ హోల్డర్స్ అంటే మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, డిబెంచర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ఎవరెవరికి ఎన్ని షేర్స్ ఉన్నాయి, ఎవరెవరికి ఎన్ని డిబెంచర్స్ ఉన్నాయి అనేది మనకు ఒక రిజిస్టర్ అనేది అయితే మెయింటైన్ చేయాలి. ఆ రిజిస్టర్లో ఇండెక్స్ ఆఫ్ మెంబర్స్ అండ్ అది ఎన్ని ట్రాన్స్ఫర్స్ ఏమన్నా ఉంటే అన్నీ రికార్డ్ చేస్తూ ఉండాలి. అలా రిజిస్టర్స్ కనుక మెయింటైన్ చేయకపోయినట్లయితే మనకు ఎర్లియర్గా ఉన్న పెనాల్టీ ఏంటంటే కంపెనీ అండ్ ఎవ్రీ ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ఫైన్ నాట్ లెస్ దెన్ 50,000 ఇట్ మే ఎక్స్టెండ్ టు ₹3 lakhs and 1,000 per day if default continues. And amendment in this subsection is in case of a company ₹3 lakh, every officer in default ₹50,000. Okay, the next one is section 89 subsection 5. మనకు ఇక్కడ సెక్షన్ 89లో బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడతారు. బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే ఒక కంపెనీలో ఒక పర్సన్ ఒక కంపెనీలో షేర్ హోల్డింగ్ ఉంటుంది. షేర్ హోల్డింగ్ ఒకరి పేరు మీద ఉంటుంది. అదే కంపెనీ రిజిస్టర్ ఆఫ్ మెంబర్స్లో ఒకరి పేరు ఉంటుంది. అండ్ నెక్స్ట్ కాకపోతే ఆ షేర్స్ యొక్క బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అనేది అదర్ పర్సన్ హ్యాండ్స్లో ఉంటుంది. అలాంటప్పుడు బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఎవరి చేతిలో ఉంటుంది అన్న విషయాన్ని ఎవరు ఆ సిగ్నిఫికెంట్ షేర్ హోల్డర్ అనే అతను మనకు కంపెనీకి అనేది డిక్లేర్ చేయాలి. ఏవది షేర్ హోల్డింగ్ అతని పేరు మీద ఉన్నా కూడా బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ షేర్స్ విల్ లే ఇన్ అదర్ పర్సన్ అనమాట. అయితే ఎవరితో ఉంది అన్నది సిగ్నిఫికెంట్ షేర్ హోల్డరు కంపెనీకి డిక్లరేషన్ ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి అంటే కంపెనీలో షేర్స్ అయితే నా పేరు మీద ఉన్నాయి కానీ బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అనేది ఇంకొకరి పేరు మీద ఉంది అండ్ నెక్స్ట్ అతని డీటెయిల్స్ ఇవి అని చెప్పేసి కంపెనీకి ఆ షేర్ హోల్డరు డిక్లేర్ చేయాలి. అలా డిక్లేర్ చేయకపోయినట్లయితే ఫైన్ వచ్చేసి ₹50,000, ఫర్దర్ ఫైన్ 1,000 per day ఫర్ కంటిన్యూయింగ్ డిఫాల్ట్. ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే ₹50,000, ఫర్దర్ ఫైన్ 200 per day ఫర్ కంటిన్యూయింగ్ డిఫాల్ట్ సబ్జెక్ట్ టు మ్యాక్సిమం 5 lakhs. Okay. The next section is section 89 subsection 7 of the Companies Act 2013. Section 18 subsection 7 of the Companies Act 2013. Failure to file return under section 89 subsection 6 in respect of declaration of beneficial interest. అయితే ఇప్పుడు ఈ షేర్ హోల్డర్ ఎవరైతే బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అదర్ పర్సన్ నేమ్లో ఉంది అని చెప్పేసి కంపెనీకి డిక్లరేషన్ ఇస్తాడో అలా ఇచ్చిన డిక్లరేషన్ని కంపెనీ రిజిస్ట్రార్కి ఫైల్ చేయాలి. ఏది మా కంపెనీలో షేర్ హోల్డర్ ఇతను ఉన్నాడు, బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇంకో అతని పేరు మీద ఉంది అని చెప్పేసి కంపెనీ రిజిస్టర్కి ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేయకపోయినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ ఆఫీసర్ నాట్ లెస్ దెన్ ₹500 ఇట్ మే ఎక్స్టెండ్ టు ₹1,000. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ డిఫాల్ట్ ₹1,000 per day. ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే కంపెనీ ₹1,000 per day, maximum of 5 lakhs, ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ ₹2 lakh. ఓకే,
ఆఫీసర్కి సపరేట్ 2 lakh రూపీస్, కంపెనీకి సపరేట్ 1000 per day. ఇట్ మే ఎక్స్టెండ్ అది మ్యాక్సిమం ఆఫ్ రూపీస్. సెక్షన్ 90 సబ్సెక్షన్ 10 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 90లో ఏం చెప్పారు అంటే సెక్షన్ 90 సబ్సెక్షన్ 10లో ఫెయిల్యూర్ టు మేక్ డిక్లరేషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్షిప్. ఇక్కడ ఇప్పటి వరకు ఏది ఆ షేర్ హోల్డర్ డిక్లరేషన్ ఇచ్చాడు, బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ అదర్ పర్సన్ పేరు మీద ఉంది, అదర్ పర్సన్ హోల్డ్ చేస్తున్నాడు అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ దాని తర్వాత సెక్షన్లో దాని తర్వాత స్లైడ్లో ఏం మాట్లాడుకున్నామంటే కంపెనీ అనేది బెనిఫిషియల్ ఇంట్రెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ని రిజిస్టర్కి ఫైల్ చేయకపోతే పెనాల్టీ మాట్లాడుకున్నాం. ఇక్కడ ఏంటి అంటే ఆ బెనిఫిషియల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఐఎమ్ హోల్డింగ్ ద బెనిఫిషియల్ ఇంట్రెస్ట్ ఇన్ దీస్ రెస్పెక్టివ్ షేర్స్ అని చెప్పేసి బెనిఫిషియల్ ఓనర్ కంపెనీకి డిక్లేర్ చేయాలి. ఓకే, అయితే ఈ ఆ రెస్పెక్టివ్ షేర్స్లో ఎవరైతే షేర్ హోల్డింగ్ ఉన్నారో ఆ షేర్ హోల్డర్ యొక్క బెనిఫిషియల్ ఓనర్ని నేను అని చెప్పేసి ఆ పర్సన్ కంపెనీకి డిక్లేర్ చేయాలి. అలా డిక్లేర్ చేయకపోయినట్లయితే ఫైన్ రూపీస్ 1 lakh, ఇట్ మే ఎక్స్టెండ్ టు రూపీస్ 10 lakhs. ఫర్దర్ ఫైన్ ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ డిఫాల్ట్ 1000 per day. ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటంటే పెనాల్టీ ఆఫ్ రూపీస్ 50,000, ఫర్దర్ ఫైన్ 1000 rupees per each day అప్ టు మ్యాక్సిమం ఆఫ్ రూపీస్ 2 lakhs. అంటే పెనాల్టీ 50,000 వేసిన తర్వాత ఎన్ని రోజులు కంటిన్యూ అయితే అన్ని రోజులు 1000 ఇన్ నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ 1000 rupees per day. అండ్ టోటల్ వచ్చేసి మ్యాక్సిమం 2 lakhs కంటే దాటకూడదు. నెక్స్ట్ సెక్షన్ ఈస్ సెక్షన్ 90 సబ్సెక్షన్ 11 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 2013. సెక్షన్ 90 సబ్సెక్షన్ 11 అంటే ఫెయిల్యూర్ టు మెయింటైన్ రిజిస్టర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్స్ and file information under section 90 subsection 4 and take steps under section 90 subsection 4A or deny inspection. ఓకే, ఇందులో ఈ సిగ్నిఫికెంట్ బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఏ షేర్స్ అయితే రెస్పెక్టివ్ షేర్స్కి సంబంధించిన బెనిఫిషియల్ ఓనర్స్ ఎవరు, వాళ్ళ షేర్ హోల్డింగ్ ఎవరు, ఆ బెనిఫిషియల్ ఓనర్షిప్ ఎప్పుడైనా చేంజ్ అయింది, వీటికి సంబంధించిన రిజిస్టర్స్ అని అయితే మెయింటైన్ చేయాలి. అలా రిజిస్టర్స్ మెయింటైన్ చేయకపోయినట్లయితే మనకు ఎర్లియర్గా ఉన్న ప్రొవిజన్ ఏంటంటే కంపెనీస్ అండ్ ఆఫీసర్ నాట్ లెస్ దెన్ 10 lakhs బట్ మే ఎక్స్టెండ్ టు రూపీస్ 50 lakhs. ఫర్దర్ ఫైన్ రూపీస్ 1000 ఫర్ ఎవ్రీ డే. ఓకే, ఇందులో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ మినిమమ్ 1 lakh ఫర్ కంటిన్యూయింగ్ డిఫాల్ట్ 500 per day, మ్యాక్సిమం ఆర్ రూపీస్ 5 lakhs. ఇంతకుముందు 10 lakhs మ్యాక్సిమం 50 lakhs ఉండింది, ఇప్పుడు మినిమం 1 lakh మ్యాక్సిమం 5 lakhs for continuing default 500 per day. Okay, and next every officer in default 25,000 rupees. In case of continuing failure 200 per day, maximum of rupees 1 lakhs. Officers ki aithe 25,000 to 200 per day, maximum 1 lakhs. And company ki aithe minimum 1 lakh, maximum 5 lakhs. In case of continuing failure 500 per day. Section 92 subsection 5 of the Companies Act 2013. ఓకే, సెక్షన్ 92లో సెక్షన్ 92 ఏంటంటే ఫెయిల్యూర్ టు ఫైల్ యాన్యువల్ రిటర్న్ అంటే ఎవ్రీ కంపెనీ మన ఫైనాన్షియల్ ఇయర్ క్లోజ్ అయిన తర్వాత ఏజీఎం కండక్ట్ చేస్తారు. ఆ ఏజీఎం కండక్ట్ చేసిన తర్వాత వితిన్ 60 daysలో యాన్యువల్ రిటర్న్ అయితే రిజిస్టర్కి ఫైల్ చేయాలి. ఆ యాన్యువల్ రిటర్న్లో రిగార్డింగ్ షేర్స్, డిబెంచర్స్, సెక్యూరిటీస్, షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, మెంబర్స్ ఎంతమంది ఉన్నారు, డిబెంచర్ హోల్డర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రమోటర్స్ ఎంతమంది ఉన్నారు, ప్రమోటర్స్ హోల్డింగ్లో ఏమైనా చేంజెస్ జరిగినాయా, బోర్డ్ మీటింగ్స్ ఎన్ని జరిగినాయి, జనరల్ మీటింగ్స్ ఎన్ని జరిగినాయి, రిగార్డింగ్ ఆ ఫైనాన్షియల్ ఇయర్, ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఇది యాన్యువల్ రిటర్న్ రూపంలో మనకు రిజిస్టర్కి ఫైల్ చేయాలి. అలా ఫైల్ చేయకపోయినట్లయితే ఇన్ కేస్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ ఆఫీసర్ పెనాల్టీ ఆఫ్ రూపీస్ 50,000. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ 100 per day, మ్యాక్సిమం ఆఫ్ రూపీస్ 5 lakhs. దీంట్లో వచ్చిన అమెండ్మెంట్ ఏంటి అంటే కంపెనీ అండ్ ఆఫీసర్ పెనాల్టీ ఆఫ్ రూపీస్ 10,000. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ 100 per day, మ్యాక్సిమం 2 lakhs. ఆఫీసర్ ఇన్ డిఫాల్ట్ అయితే 50,000 rupees. ఓకే, కంపెనీ అండ్ ఆఫీసర్కి ఇంతకుముందు 50,000 ఉంది, దాన్ని 10,000 చేశారు. ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూరు 100 per day, ఇన్ కేస్ ఆఫ్ కంటిన్యూయింగ్ ఫెయిల్యూర్ 100 per day. ఓకే, సేమ్ ఉంది. మ్యాక్సిమం వచ్చేసి ప్రీవియస్గా 5 lakhs ఉండింది, ఇప్పుడు దాన్ని 5 lakhsని 2 lakhs చేశారు. నెక్స్ట్ ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్కి సపరేట్గా 50,000 rupees. ఓకే, ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఏదైనా సెక్షన్ డిస్కస్ చేయాలి, మాకు ఇలాంటి ఈ టాపిక్స్ కావాలి అని చెప్పేసి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో
కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.